జూబ్లీహిల్స్ టికెట్ కమలంలో కల్లోలం సృష్టిస్తోంది. అభ్యర్థి ఎంపికలో బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి అన్నట్లుగా సీన్ మారింది. క్యాండిడేట్ విషయంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీంతో ప్రధాన పార్టీలు విజయం కోసం కసరత్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాషాయ పార్టీలో కిషన్ రెడ్డి ఆదేశాలనే రామచంద్రరావు అమలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖర్జీ భవన్ లో ముసలం పుట్టిస్తోంది. అభ్యర్థి ఎంపికపై రామచంద్రరావు ఒక్క అభిప్రాయానికి వచ్చారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సూచించిన అభ్యర్థిని కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారట. దీంతో ఎటూ తేల్చలేక కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఎన్నిక కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ఇద్దరు ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ క్యాడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. అందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, పార్టీ సీనియర్ నేత అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కాషాయ అగ్రనేతలు. మరోవైపు బీజేపీ నుంచి పోటీలో నిలిచేందుకు లంకాల దీపక్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీలత, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక్కడ అభ్యర్థి స్థానికత కీ ఫ్యాక్టర్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి తనకే మళ్లీ అవకాశం ఉంటుందన్న గట్టి ధీమాతో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలను ఆయనే చూసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. కాషాయ పార్టీ ఫోకస్ పెంచడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బైపోల్లో బీజేపీ పార్టీ జెండా ఎగవేసి మరొకసారి రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటాలని చెప్పి కూడా ఇప్పటికే చూస్తూ ఉంది. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామచంద్రరావుకి ఇది మొదటి ఎన్నిక కాబోతా ఉంది. కాబట్టి ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత మొట్టమొదటి వచ్చే ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా రామచంద్రరావు తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అభ్యర్థి ఖరారు విషయంలో బీజేపీ కూడా ఇటు తర్జన పర్జన పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పోటీ కూడా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున ఇటు పార్టీ అధిష్టానానికి, ఇటు రాష్ట్ర నాయకత్వానికి కూడా అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికి వారు తమ పైరవీలను ఇప్పటికే చేయడం జరిగింది. తమకు ఇక్కడ అవకాశం కల్పించాలి అని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ఆశావాహులు, ఇటు పార్టీ పెద్దల చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరొక వైపు ఈ యొక్క ఏదైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంటుందో ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనికి వస్తుంది. కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా గెలుపు ఏదైతే సాధించాలని చెప్పి కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారో, ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉండి అది కూడా కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించే లోక్సభ పరిధిలోకి వచ్చే ఈ అసెంబ్లీ స్థానం పట్ల బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉంది. చాప కింద నీరులాగా ఏదైతే ఖచ్చితంగా మేము గెలుస్తాము, అంచనాలు లేకపోయినా అని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్యాడర్కి ఇటు
బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఒకవైపు ఆశావాహులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు పోటీ చేస్తామని చెప్పి కూడా పార్టీకి రిక్వెస్ట్ పంపించడం, మరొక వైపు ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు ఒక వ్యక్తిని ఇప్పటికే ఖరారు చేసినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అది పార్టీలో అంతర్గతంగా ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వేరే అభ్యర్థి పట్ల మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ప్రస్తుతం వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇన్ని రోజులు కూడా కిషన్ రెడ్డి ఏది చెప్తే కూడా రామచంద్రరావు అదే పాటిస్తారని చెప్పి పార్టీలో గుసగుసలు వినిపించాయి. కానీ తాజాగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ బైపోల్ విషయంలో అభ్యర్థి ఎంపికలో ఇద్దరి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పి కూడా ఇటు పార్టీలో ఒక వర్గం ఇప్పటికే ఇటు చర్చించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి తోడు ముఖ్యంగా పార్టీలో ఎక్కువ మంది కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం, అదేవిధంగా నాయకులు తమకు ఏదైతే తమ అభ్యర్థినే పెట్టాలా, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని చెప్పేసి కూడా పోటీ ఎక్కువ ఉండడంతో సో తాజాగా పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ అభ్యర్థి ఖరారుపై ఈ యొక్క పార్టీ నేతలతో ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి సో పార్టీ నాయకులతో చర్చలు జరిపి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ గెలుపు గుర్రాలుగా ఉంటారో వారికే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి బైపోల్కు సంబంధించి మానిటరింగ్ కమిటీ ఇప్పటికే పార్టీ అధిష్టానం వేయడం జరిగింది. ఏదైతే మానిటరింగ్కి సంబంధించినటువంటి కమిటీలో ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావులు ఇప్పటికే ఈ యొక్క కమిటీలో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే గతంలో పోయినసారి ఏదైతే బీహార్ ఎలక్షన్లతో సో రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక సైమల్టేనియస్గా వచ్చింది. సో అప్పుడు దుబ్బాకలో బీజేపీ ప్రస్థానం రాష్ట్రంలో మొదలైంది. అక్కడ బైపోల్లో రఘునందన్ రావు లాస్ట్ టైం గెలవడం జరిగింది. సో ఈసారి కూడా అదే సెంటిమెంట్ వర్క్ అవుతుందని చెప్పి కూడా ఇటు బీజేపీ ఇప్పటికే ఇటు ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికలతో పాటు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ కూడా వస్తూ ఉంది కాబట్టి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు అభ్యర్థి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం, సో ఇది వారం 10 రోజుల్లో అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రాలేకపోతా ఉన్నారు. మరొక వైపు ఇటు కిషన్ రెడ్డి ఇటు అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మధ్య ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ఏదైతే ఈ స్థానాన్ని మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గెలవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఏదైతే ఇటీవల జరిగినటువంటి గతంలో పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే జరిగాయో పార్లమెంట్ ఎన్నికల్లో సో 35% ఓట్ షేరింగ్తో రాష్ట్రంలో 8 స్థానాలను కైవసం చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అని సమానంగా సీట్లు సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి కూడా అదే రిపీట్ కాబోతుందని చెప్పి కూడా సో బీజేపీ పార్టీ అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకూడదని చెప్పి కూడా సో బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈ 2 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేసింది, సో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముఖ్యంగా బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేయాలి, ఖచ్చితంగా క్యాండిడేట్ను గెలిపించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి తోడు అభ్యర్థి ఎంపిక ఖరారైతే ఖచ్చితంగా ఇక రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించాలని చెప్పేసి కూడా ఇటు కమలనాథులు భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ బైపోల్లో కూడా విజయం సాధించాలని చెప్పి కూడా బీజేపీ అయితే ప్రధానంగా చూస్తూ ఉంది. దీనికి సంబంధించి అభ్యర్థి ఎంపిక పూర్తి కావడానికి కూడా ఇప్పటికే ఇటు అధిష్టానం ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అభ్యర్థి ఎంపికలో ఖచ్చితంగా ఏదైతే రామచంద్రరావుకే ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరి రామచంద్రరావు సో తన మార్కును చూపిస్తారా లేదంటే సో ఏదైతే పార్టీ అధిష్టానానికి వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.